కానీ ఆయనకి ఏం కాదట, బిగ్ బాస్ని ఎవరో అరెస్ట్ చేయలేరని కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. మీరేమో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని మీరు ప్రచారం చేస్తారు. ప్రజలు ఏది నమ్మాలి? కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అబ్బా మీరిద్దరూ మాత్రం జనాల్ని. చాలా రోజులైంది సార్ శేఖర్ రెడ్డి గారి సూక్తులిని. అయితే ఇందాక బిగినింగ్లో శేఖర్ రెడ్డి గారు ఒక సెటైర్ వేశారు సార్. ఎక్కడ సార్? ఎల్లో మీడియాలోనా అని ఒక సెటైర్ వేశారు. ఇదే ఎల్లో మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కామ్ జరిగిందని చెప్పింది. ఇదే ఎల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని చెప్పారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇదే ఎల్లో మీడియా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజారెడ్డి అతను అరెస్ట్ కాబోతున్నాడని ఇదే ఎల్లో మీడియా చెప్పారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఆ తర్వాత ఈయన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఈ సోకాల్డ్ ఎల్లో మీడియాను చెప్పింది. ఈ రోజు మరి ఈయన అన్నారు కదా శేఖర్ రెడ్డి గారు ఎల్లో మీడియా చెప్పిందా అని. ఇదే ఎల్లో మీడియా, సోకాల్డ్ ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎల్లో మీడియా చెప్పినవన్నీ జరిగినాయి కాబట్టి ఇది కూడా జరగవచ్చు. ఇప్పటి వరకు శేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎల్లో మీడియా మొత్తం కూడా చెప్పినోళ్ళు చెప్పినట్లు అరెస్ట్ అయ్యారు, సాక్ష్యాధారాలతో సహా అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. ఈరోజు శేఖర్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆ ఛార్జ్ షీట్ చూసుకుంటే 305 పేజీల్లో మీ నాయకులందరూ కూడా ఆయా బిల్డింగుల్లో ఎందుకున్నారు, ఆయా ఫార్ట్యూనర్ కారులో డబ్బులు ఎందుకు వెళ్ళిపోయాయి, ఇక డిస్టిలరీస్ అవి కూడా ఈ షెల్ కంపెనీలు అవి కూడా ఎవరు ఎక్కడున్నాయో ఎక్కడ పోయాయో తెలియదంట. కొన్ని మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారు అనేటటువంటి మాట ఏంటంటే మరి ఎక్కడెక్కడో జీవోలు తీసుకొస్తా ఉన్నారు, ఇప్పుడు స్కాములు జరుగుతాయి ఉన్నాయంట, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి తిహార్ జైల్లో పెడతారట. ఈ కనీసం తిహార్ జైల్లో పెట్టాలనేదంటే ఒక ఫ్యాన్సీ వర్డ్గా అయిపోయిందేమో మరి వైసీపీ పార్టీ వాళ్ళకి. రప్ప అయిపోయింది, ఇప్పుడు తిహార్ జైలు వచ్చింది కొత్తగా. సరే ఇది కొంచెం ఫ్యాన్సీగా, ఇది కొంచెం బెటర్లే. ఆ రప్ప కంటే ఇది కొంచెం బెటర్, కొంచెం రియాలిటీలో ఉండాలా. శేఖర్ రెడ్డి అన్న కొంచెం రియాలిటీలో ఉండాలా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి ఈ రోజు మరి కోర్టుకు తీసుకొచ్చినట్టున్నారు నిందితులు మొత్తాన్ని, చెవిరెడ్డి గారి కన్నీరు, ధనుంజయ రెడ్డి గారి ఆవేదన, అవన్నిటికి కూడా సమాధానం చెప్తాం అడిగితే. చెవిరెడ్డి గారు అంటారు ఆయన భార్య, ఆయన తండ్రి, ఆయన తమ్ముడెవరో మద్యం అలవాట్ల వల్ల చనిపోయారు, మా తల్లికి నేను మద్యం వ్యాపారం చేయనని ఒట్టేశాను, ఇట్లాంటిది నన్ను ఈ స్కామ్లు ఇరికిస్తారా అని చెప్పి ఆవేదన చెందారట. మరి ఎందుకున్నారు సార్ ఆ రోజు? చెవిరెడ్డి గారి ఫోన్ ఎందుకు ఉంది సార్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో? ఎందుకు వెళ్ళాయి సార్ డబ్బులు? చెవిరెడ్డి గారికి రిజిస్టర్ అయినటువంటి ఫార్ట్యూనర్ కార్లో డబ్బులు ఎందుకు తరలిపోయినాయి సార్? చెవిరెడ్డి గారు మద్యం వ్యాపారం చేయరు, కానీ మద్యం వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బులు వెదజల్లి ఎలక్షన్లో గెలవడానికి అయితే మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నిస్తారు చెవిరెడ్డి గారు. ధనుంజయ రెడ్డి గారు అంటారు అసలు నాకు ఒక శాంట్రో కార్ ఉంది, నా భార్యకేమో ఒక చిన్న కారా ఏటో, నా భార్య ఎప్పుడు ఇట్లా చేయలేదని అంటా ఉన్నారు. ఆవిడ పేరు అపర్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వరకే మేడం గారు హైదరాబాద్లో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంకటేశ్వర యూనివర్సిటీకి వచ్చేసి అక్కడి నుండి గవర్నమెంట్ హోదాలోకి వచ్చేస్తారు. రాజమండ్రిలో రకరకాల జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నాయి ఇవన్నీ. అంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఒక అడుగు దూరంలో ఉంది. 20 రోజుల్లో మరో అనుబంధ ఛార్జ్ షీట్ వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు సాధారణ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు. ఎప్పుడు ఛార్జ్ షీట్? రెండోది 20 రోజుల్లో వేస్తా అన్నారు కదా. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సాధారణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. శేఖర్ రెడ్డి అన్న ఒక వర్షంలో ఉన్నారు. ఏంటంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చారు, ఉద్యమం చేశారని చెప్పి ఆయన గతంలో ఒక డిబేట్ లో చెప్పారు. సో ఈ రోజు ప్రజలందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వంశీ, కేఎస్ ప్రసాద్ గారు నమస్తే అండి సార్. ఎటువైపు వెళ్తున్నది లిక్కర్ స్కామ్ కేసు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే అండి. మీరు ఎటు తీసుకెళ్తే వెళ్తారు సార్. ముఖ్యంగా ఆ తపేలశాలలో ఎటు తీసుకెళ్తే అది హ్యాపీగా డైరెక్షన్ లో నడుస్తున్నది ఆ కేసులు. గతంలో మీరు ఏమీ తెలియని అమాయకంగా ఒక జర్నలిస్ట్ అయ్యింది కూడా మీరు కూడా ఏంటంటే గత స్కామ్ ఏమైంది అని అడుగుతున్నారు. ఏం అవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 600 కోట్లు, ₹1,00,000 పూచీకత్తుతో చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. టోటల్ ఈ రోజు దాకా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది 6,500 కోట్లు ప్లస్ 3,500 కోట్లు, అంటే టోటల్ 10,000 కోట్ల మీద సిబిఐ దర్యాప్తు ఇవ్వనండి. ఎందుకంటే లిక్కర్ పాలసీ అనేది మీరు రాజ్యాంగం గమనించగలిగితే వర్మ గారు, ఒకటి
గతంలో ప్రభుత్వం ప్రైవేటు పరంగా చేసిన ఒక కేబినెట్ నిర్ణయం. రెండో ప్రభుత్వం 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ అనుకోండి, ప్రభుత్వ నిర్ణయం కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా. ఇందులో మీరు బిగ్ బాస్ అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బిగ్ బాస్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనుకోండి, అది చంద్రబాబు నాయుడు గారి స్వయం ప్రతిపత్త నిర్ణయం కాబట్టి దానివల్ల ఆయనకి అపవాదులు వచ్చాయి. ఈ కేబినెట్ నిర్ణయం సంబంధించిన విషయంలో గౌరవ న్యాయస్థానాలు కూడా ఏమీ కాకుండా కనీసం ఈ కేసులో ఆయన ముద్దాయిగా కూడా అరెస్ట్ కాకుండా మునిపే దీనికి యాంటిసిపేటరీ బెయిల్ అనో లేదా రెగ్యులర్ బెయిల్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ₹1,00,000 పూచీకత్తు బెయిల్ అయితే వచ్చింది ఆయనకి. మిగిలిన కేసు అయితే స్కిల్ డెవలప్మెంట్ ఒక్క దాంట్లోనే ఆయనకి బెయిల్ రాలేదు. చాలా రోజులు 54 రోజుల పాటు ఇబ్బంది పడ్డారు. సో అదే కోణంలో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆపాదించి చూస్తే కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్ గా ఇది ఏ విధంగానూ బిగ్ బాస్ మెడకు చుట్టుకుంటుంది అన్నది, బిగ్ బాస్ అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అవుతుంది. వీళ్ళెవరో ఈ తపేలగాలకి బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి అని తిరుక్కోనండి. నేను మొన్న కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం అన్న కోణం ఎందుకు చెప్పానంటే, మీరు 2014 కాన్స్పిరసీ 2011 కాన్స్పిరసీ చూస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ స్థానంతో ఉన్న అతను ఆ రోజు అయితే ఏ విధంగా అరెస్ట్ కాబట్టి ఇవాళ కూడా మిథున్ రెడ్డి, ఎందుకంటే కేబినెట్ నిర్ణయాల్లో ఎంపీ వాట్ రోల్ ఈ ప్లేస్. విజయసాయి రెడ్డి కూడా ఒక ఎంపీ స్థానంలో వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణంగా దాన్ని మలుచుకుని వీళ్ళకి ఎలా కావాలంటే అలా చూన్ చేసుకున్నప్పుడు ఎవరి పేర్లు పడితే వాళ్ళు ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సముచితమో రాబోయే రోజుల్లో గౌరవ